వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్ డబ్బులు వీరికైతే 4,016 రూపాయలు, ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు. ఇక దీనిపైనే నిధుల సర్దుబాటు దాదాపు 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం బడ్జెట్ అనేది కేటాయించడం అయితే జరిగిందంట. ఇక దీనిపైన కొత్త అర్హతల జాబితా కూడా సిద్ధం చేసి తెలంగాణలో ఉన్నటువంటి కొత్త పెన్షన్ లబ్ధిదారులకు మరియు దీంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి పాత పెన్షన్ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు చేయూత పెన్షన్ల కిందగా కొత్త పేరును అనేది అమర్చబడిచి ఇక కొత్త పెన్షన్లు చేయూత పెన్షన్ల కిందగా జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడం అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా చాలామంది కొత్త పెన్షన్ల పైన చాలా రకాలుగానైతే అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అఫీషియల్ న్యూస్ అప్డేట్ ఏంటంటే అన్నది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. 2,000 రూపాయలు తీసుకున్నటువంటి వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 6,000 రూపాయల కొత్త చేయూత పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే ప్రక్రియలో ఇటువంటి 2 అప్డేట్స్ చేసుకుంటేనే లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని కీలకమైన రూల్స్ అనేది అప్డేట్స్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఇక ఎటువంటి అప్డేట్ చేసుకుంటే కొత్త పెన్షన్ డబ్బులు ఎటువంటి అప్డేట్ చేసుకుంటే ఎప్పటి నుంచి ఈ మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి విడుదల చేయబోతుందో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. దీంతో పాటుగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు ఎవరైతే ఆసరా పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో మనకి చూసుకున్నట్లయితే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు వృద్ధాప్యం లేకున్నా వృద్ధాప్య పెన్షన్ డబ్బులు, దీంతో పాటుగా మనకైతే ఎటువంటి అర్హతలు లేకున్నా బోగస్ సర్టిఫికేట్ చూపిస్తూ ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ఆసరా పెన్షన్లు వారికి అయితే నిజమైనటువంటి అర్హతల జాబితా అనేది గుర్తించి సర్వే అనేది చేపట్టి ఆ కొత్త పెన్షన్ డబ్బులు వారికి మాత్రమే విడుదల చేసేందుకు ప్రయత్నాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయబోతుందంట. ఇక ఎట్టకేలకు అన్ని అనుకూలంగా ఉంటే జరగబోతున్నటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధం చేసి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి నవంబర్ నెల చివరి వారం నుంచి అయినా ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి అయితే తీసుకువెళ్ళడం అయితే జరిగిందంట. ఇక దీంతో పాటుగా కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పుడైతే విడుదల చేయడం అయితే జరుగుతుందో అప్పటి నుంచే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక పంపిణీ చేయబోతున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులైనా మహాలక్ష్మి పథకం కింద ఈ 2,500 రూపాయల డబ్బులైనా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, దీంతో పాటుగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండాలి. సో ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో ఇప్పటి వరకు జమ కానటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కూడా వారి బ్యాంక్ ఖాతాలలో రేపైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక రేపు చివరిగా ఎవరికైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి బ్యాంక్ ఖాతాలలో రేపైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారం అయితే వెల్లడించడం అయితే జరిగిందంట. ఇక రేపైతే ఈ ఆసరా పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు, 4,000 రూపాయలు జమ కాని వారు అన్ని జిల్లాలలో జమ చేస్తున్నట్లు సమాచారం. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.